టీఎస్ టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సోషల్ స్టడీస్ పెడగాగి పేపర్ 2లోని అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. మీరందరికీ మంచి మార్కులు రావాలంటే సోషల్ స్టడీస్ పెడగాగికి సంబంధించిన అంశం సోషల్ సైన్సెస్ యాజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ కాంటెక్స్ట్ అండ్ కన్సర్న్స్, అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించిన భావనలు అధ్యయనం. దీంట్లో ఒకసారి మనం పరిశీలిద్దాం. టాపిక్ సోషల్ సైన్సెస్ యాజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ కంటెక్స్ట్ అండ్ కన్సర్న్స్. పరిచయం. మానవుడు సంఘజీవి. ప్రాచీన కాలం నుండి నేటి వరకు కూడా పరిశీలిస్తే మానవుడు ప్రాచీన కాలంలో మొదట వేటను ప్రారంభించాడు. అప్పుడు గుంపులు గుంపులుగా ఉండి వేటాడి జంతువుల్ని తినేవాడు. నెక్స్ట్ మానవుడు సంఘజీవి, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆదిమ మానవుడు కూడా గుంపుల్లో మాత్రమే, అంటే జంతువులు ఏ విధంగా అయితే గుంపుల్లో సంచరిస్తుంటాయో మానవుడు కూడా క్రూర జంతువుల బారి నుండి రక్షించుకోవడం కోసం సంఘంలో ఒక భాగంగా ఉండేవాడు. నేటి ఆధునిక కాలాన్ని కూడా పరిశీలిస్తే మానవుడు సంఘజీవిగా మాత్రమే ఉన్నాడు. సంఘంకి మానవునికి అవినాభావ సంబంధం ఉంది. మానవుడు ఒంటరిగా జీవించలేడు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు నిరంతరంగా కొనసాగాలంటే చరిత్రను బోధించవలసి ఉంటుంది. ఈ భారతదేశం యొక్క సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచ అన్నీ కూడా ఈరోజు గౌరవిస్తున్నాయి. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గొప్ప విభిన్నంగా మంచి ఆలోచనలతో కూడుకొని ఉన్నవి. మన దేశంలో సాంప్రదాయాలు ఫర్ ఎగ్జాంపుల్ కట్టుబాట్లు, ఆచార వ్యవహారం, కుటుంబం, ఇవన్నీ నేటి ఆధునిక కాలంలో బాగా అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని అభినందిస్తున్నాయి. సమాజంలో మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే సాంఘిక అధ్యయనం. మరి సాంఘిక అధ్యయనం ఏం చేస్తుంది? మన సోషల్ స్టడీస్ పెడగాగి ముఖ్యంగా బోధన అనేది సమాజంలో మానవ సంబంధాలని అధ్యయనం చేస్తుంటుంది. మానవుని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానవునికి మరి ఒక మానవునికి ఉన్న సంబంధం ఏంది, ఇలాంటి విషయాలు, మానవ సంబంధాలు ఎట్లా ఉండాలి, సంబంధాలు మంచిగా ఉండాలి, మానవ సంబంధాలు అనేవి సమాజంలో మంచిగా ఉండాలి, వీటిని గురించి అధ్యయనం చేస్తుంది. సోషల్ స్టడీస్కు సంబంధించిన 1916లో అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు జరిగింది. పాఠశాల బోధనలో వివిధ తరగతుల్లో సాంఘిక శాస్త్రాన్ని బోధించారు. అంటే మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రం యొక్క చర్చ ఎప్పుడు వచ్చింది అంటే 1916లో 1916 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సాంఘిక శాస్త్ర సదస్సు నిపుణుల్లో జరిగింది. అంటే ఈ సదస్సు ఏం తీర్మానించింది అంటే సాంఘిక శాస్త్రాన్ని అన్ని తరగతుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చిన్నప్పటి నుంచి అంటే 1 to 10th క్లాస్ వరకు అన్ని తరగతుల్లో వివిధ స్థాయిల్లో ప్రవేశపెట్టాలి, వివిధ స్థాయిల్లో బోధించాలి అని సూచించడం జరిగింది. ఎందుకు అంటే సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో మానవ సంబంధాలు, నైతిక విలువలు, ఆలోచనలు, నైపుణ్యాలు, విశ్లేషణ, భావనలు ఇవన్నీ విద్యార్థిలో పెంపొందించడానికి అవకాశం ఉంది. అంటే మనము ఎదుటి వారితోటి ఏ విధంగా మెలగాలి, తర్వాత నైతిక విలువలు ఏ విధంగా పెంపొందించాలి, మానవ నాగరికత ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ సంబంధాన్ని సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని 1916 సంవత్సరంలో అమెరికాలో సూచించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ అడిగాడు. ఏ సంవత్సరంలో సాంఘిక శాస్త్రాన్ని అమెరికాలో చికాగో నగరంలో చర్చకు వచ్చింది అన్నారు అంటే 1916లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ అమెరికా స్కూళ్ళలో 1916లో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆ సాంఘిక శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేసిన దేశం ఏంది అంటే అమెరికా 1916లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ప్రీవియస్గా చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ అదేవిధంగా మన దేశంలో మరి ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారతదేశంలో 1937లో గాంధీ గారు ప్రవేశపెట్టిన బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే గాంధీ గారు ప్రస్తావించాడు బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 1937లో. భారతదేశానికి స్వతంత్రం రాకపూర్వం గాంధీ గారు తన యొక్క విద్యా వ్యవస్థలో ఏ విధంగా ఉండాలి, భారతీయ విద్యా విధానం ఏ విధంగా ఉండాలి అని పరిశీలించి అతని యొక్క స్కూల్లో
అతను ఏం చేశాడంటే 1937లో, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడు. గాంధీ గారు ప్రవేశపెట్టిన బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో దీన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే సోషల్ సైన్స్ని ప్రవేశపెట్టాలి అని గాంధీ గారు కూడా ఆలోచించారు. తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 సంవత్సరం తర్వాత భారతదేశంలో మరి సాంఘిక శాస్త్రాన్ని 1952 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దేని ఆధారంగా ప్రవేశపెట్టారు అంటే మొదలియార్ కమిటీ సూచనల మేరకు 1952లో ఇక్కడ భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని అడుగుతాడు. 1952. తర్వాత నియంత్రించిన ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎవరైనా నిరూపణ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలు అవి ఎప్పుడైనా సరే కండిషన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అనుకోండి, సైన్స్కి గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుంది అంటే సైన్స్లో అది నిరూపించబడుతుంది. అదేవిధంగా సైన్స్లో యాపిల్ పండు పైకి వేస్తే కిందనే పడుతుంది. అదేవిధంగా ఐన్స్టీన్ సిద్ధాంతాలు, ఇవన్నీ సామాన్య శాస్త్రానికి సంబంధించి. మరి సోషల్ సైన్స్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే మానవుడు సంఘజీవి, మానవుని ప్రవర్తన నిరంతరం మారుతూ ఉంటుంది. మరి మన సిద్ధాంతాలు సోషల్ సైన్స్ థీరీస్ కరెక్ట్ కావాలి అంటే నియంత్రించిన పరిస్థితుల్లో కండిషన్స్ పెడతాం, ఆ కండిషన్లో నిరూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా సాంఘిక శాస్త్రానికి సామాన్య శాస్త్రానికి ఉన్న భేదాలు ఏంది, డిఫరెన్సెస్ ఏంది, మనము ఇది కూడా పరిశీలించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతాడు. సామాన్య శాస్త్రాలు నియంత్రించిన ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎవరైనా నిరూపణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో ఏదైనా ఒక థీరీ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని నిరూపించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ యొక్క ధర్మాలు ఏంది, కార్బన్ డైఆక్సైడ్ యొక్క ధర్మాలు ఏంది, తర్వాత మొక్కలు ఏ విధంగా పెరుగుతాయి, ఇవన్నీ సైన్స్కి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ మొక్క పెరగాలి అంటే ఏమేమి పరిస్థితులు అవసరం, గాలి, నీరు, ఇలాంటివి, సూర్యరశ్మి, ఇవి కండిషన్గా అక్కడ ప్రయోగాత్మకంగా నిరూపించబడతాయి. సామాన్య శాస్త్రంలో ఏ విధంగా అయితే నిరూపించబడతాయో అదేవిధంగా సామాన్య శాస్త్రం సంబంధించిన ఇంకా ఏమేం భాగాలు ఉంటాయి సామాన్య శాస్త్రంలోని పరిశీలించినప్పుడు జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, ఇవన్నీ సైన్స్లో భాగంగా ఉంటాయి. మన సామాన్య శాస్త్రంలో భాగాలు మనం ఇంతకుముందు చెప్పాం, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ సైన్స్లో భాగంగా ఉంటాయి. అదేవిధంగా మైక్రోబయాలజీ. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాలు, మరి సైన్స్కి సోషల్కి డిఫరెన్సెస్ ఒకసారి పరిశీలిద్దాం. సాంఘిక శాస్త్రం సమాజంలో జరిగే మార్పులు, వాటి వల్ల కలిగే పరిణామాలు ఏమిటి అని తెలియజేస్తుంది. అంటే ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు మానవుని యొక్క జీవన విధానం ఏ విధంగా సాగింది, మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందాడు, మానవ నాగరికత ఎలాంటి మార్పులు వచ్చాయి అని పరిశీలించడానికి ఈ సోషల్ సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో హరప్పా నాగరికత ఏ విధంగా ఉంది, సింధు నాగరికత ఏ విధంగా ఉంది, తర్వాత అప్పుడు ఉపయోగించిన వస్తువులు ఏమిటి, వారు ఉపయోగించిన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, ఇవన్నీ పరిణామాలన్నీ కూడా సాంఘిక శాస్త్ర సమాజంలో నిరంతరం చోటు చేసుకుంటుంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనేక రకాల ప్రభుత్వాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాచీన కాలంలో రాచరిక ప్రభుత్వాలు ఉండేవి. అప్పుడు రాజే ప్రభుత్వానికి అధినేతగా ఉండేవాడు, రాజు చెప్పిందే అక్కడ నడిచేది. అంటే మరి రాచరికం నుండి నేటి కాలంలో ప్రజాస్వామ్య విధానం వైపు మనం మొగ్గు చూపుతున్నాం. నేటి కాలంలో అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేవి ఏర్పడడం జరిగింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటంటే ప్రజాస్వామ్య లక్షణాలు పౌరుణ్ణి ఉత్తమ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. ప్రస్తుతం మన విద్యా విధానం కూడా ప్రజాస్వామ్య పద్ధతులపై ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యం అంటే అబ్రహం లింకన్ చెప్తాడు, డూ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్తాడు. అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటాం. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పౌరులు ఏ విధంగా మెలగాలి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఏమేమి లక్షణాలు ఉండాలి, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే మన విద్యా విధానంపై ఆధారపడి ఉంటాయి. మన విద్యా విధానము భవిష్యత్ తరాలని తయారు చేస్తుంది. కాబట్టి ఉత్తమ పౌరులుగా దేశానికి అందించాలి అంటే ప్రజాస్వామ్య విలువలు పెంపొందించబడాలి. అంటే ఎదుటి వారిని గౌరవించడం, నిజాయితీగా ఓటు వేయడం, అదేవిధంగా పౌరుని యొక్క హక్కులు, ప్రాథమిక హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని
పౌరుడు సమాజంలో మెలగాలి, ఆ విధంగా మెలగడానికి సాంఘిక శాస్త్రం అనేది దోహదపడుతుంది. నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో ఏమేమి ఉన్నాయి? సాంఘిక శాస్త్రంలో పౌరశాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం అన్ని సాంఘిక శాస్త్రంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాంఘిక శాస్త్రం లో ఇవన్నీ విభాగాలు, వీటిని అదేవిధంగా తత్వశాస్త్రం, ఇంకా రాజనీతి శాస్త్రం ఇవన్నీ చెప్తూ ఉంటాం. సమాజ శాస్త్రం, నైతిక శాస్త్రం, ఇవన్నీ సాంఘిక శాస్త్రాలు. మరి ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దాం. సాంఘిక శాస్త్రం, పౌరశాస్త్రం. సాంఘిక శాస్త్రంలో మొట్టమొదటిది పౌరశాస్త్రం గురించి పరిశీలిద్దాం. పౌరశాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి సాంఘిక శాస్త్ర స్వభావం. పౌరశాస్త్రము ఏం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి. ఎందుకు అంటే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఆ బాలలు ఎట్లా ఉండాలి? సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పౌరులు ఉత్తమ పౌరులుగా రూపొందించబడాలి అంటే పౌరశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. ఈ పౌరశాస్త్రంలో, రాజనీతి శాస్త్రంలో పౌరుడు తన యొక్క బాధ్యతలు ఏమిటి, విధులు ఏమిటి, ప్రభుత్వం యొక్క అధికారాలు ఏమిటి, తర్వాత సమాజం యొక్క అధికారాలు ఏమిటి, పౌరుల యొక్క అధికారాలు ఏమిటి, విచక్షణ అధికారాలు, ఇవన్నీ తెలుసుకోగలుగుతారు పౌరశాస్త్రంలో. అదేవిధంగా పౌరశాస్త్రం అధ్యయనం చేయడం ద్వారా రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏమిటి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. భవిష్యత్తులో వారు దేశానికి ఉపయోగపడే రాజకీయ నాయకులుగా, అదేవిధంగా డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా, ఈ విధంగా భవిష్యత్ తరాన్ని రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది. పౌరశాస్త్రం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. రెండవది సాంఘిక శాస్త్రంలో భాగంగా అర్థశాస్త్రం. మరి అర్థశాస్త్రం ఏం చేస్తుందంటే సహజ సంపత్తి, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిస్తుంది. మన దేశంలో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా ఆర్థిక అంశాలని ఏ విధంగా అధ్యయనం చేయాలి, తర్వాత ఉన్న వనరులని ఏ విధంగా తక్కువ కాలంలో వివిధ ప్రత్యామ్నాయాల కోసం ఉపయోగించాలి అనేది అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అందుకోసమే అర్థశాస్త్రాన్ని ఏమంటారు అంటే అర్థశాస్త్రం ద్వారా భవిష్యత్తులో ఉన్న వనరులని ఉపయోగించుకొని మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందుతున్న భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అంటే డెవలప్డ్ కంట్రీగా మారడానికి ఈ అర్థశాస్త్రం అనేది తోడ్పడుతూ ఉంటుంది. దీంట్లో బడ్జెట్ ఇవన్నీ అంశాలు వస్తుంటాయి. అదేవిధంగా పన్నులు, ట్యాక్సెస్, వీటి గురించి కూడా అధ్యయనం చేస్తాం. అదేవిధంగా ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నాయి. క్షీణోపాంత ప్రయోజన సూత్రము, తర్వాత చరానుపాత సూత్రము, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటాయి. తర్వాత చరిత్ర, మూడోది హిస్టరీ. చరిత్రకు సంబంధించి వివిధ విషయాలపై జ్ఞానాన్ని, విషయ అవగాహన అందిస్తూ విద్యార్థులకు చరిత్రకు సంబంధించిన అనేక అంశాలని రక్షించాలని బాధ్యత కలిగి ఉండేలా వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చరిత్ర అధ్యయనం చేయడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే మనకు పూర్వకాలంలో మన పూర్వీకులు ఏ విధంగా జీవించారు, వారు ఏ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి, మరి ప్రస్తుతం మనం వాటిని ఆచరించాలి అంటే పూర్వకాలంలో ఉన్న ఆచార సాంప్రదాయాలు వారి మంచి ఉన్నాయి కాబట్టి ఆ మంచిని మనం ఆచరించాలి అని, అదేవిధంగా ఆ కాలంలో ఉపయోగించిన టెక్నాలజీని ప్రస్తుతం మనం ఉపయోగించుకొని ఇంకా దేశం భవిష్యత్తు అనేది తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది హిస్టరీ. అందుకోసం ఈ హిస్టరీని ఏమంటారంటే గతాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తును రూపొందించడానికి చరిత్ర అనేది తోడ్పడుతూ ఉంటుంది. అంటే ఉత్తమ పౌరులుగా ఆ కాలంలో ఏ విధంగా జీవించారు. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత, హరప్పా నాగరికత, అదేవిధంగా అశోకుడి కాలంలో భారతదేశం ఏ విధంగా ఉంది, చంద్రగుప్తుని కాలంలో ఏ విధంగా ఉంది, ఈ విధంగా అంటే పూర్వకాలానికి సంబంధించిన రాజుల చరిత్రల్ని అవన్నీ తెలుసుకొని భవిష్యత్ తరాలు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నాలుగోది భౌగోళిక శాస్త్రం. ఈ భౌగోళిక శాస్త్రం సాంఘిక శాస్త్రం ప్రకృతిలోని అనేక సజీవ నిర్జీవ అంశాలతో కూడుకుంది. అంటే మన ఈ సాంఘిక శాస్త్రం అనేది ప్రకృతికి సంబంధించిన సజీవ అంశాలు ఉంటాయి, నిర్జీవ అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సజీవ అంశాలు అంటే మానవుడు, జంతువులు, పక్షులు, ఇవన్నీ సజీవ అంశాలకు సంబంధించినవి. నిర్జీవ అంశాలు అంటే దేశంలో లభించే ఖనిజాలు, ఖనిజ వనరులు, ఈ ఖనిజ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఖనిజాలు దేనికి ఉపయోగపడతాయి, ఏ నేలల్లో ఏ పంటలు పండుతాయి, వీటన్నింటినీ అధ్యయనం చేయడానికి భౌగోళిక శాస్త్రం ఉపయోగపడుతుంది. భౌగోళిక శాస్త్ర జ్ఞానం ద్వారా మనము ఉత్తమంగా అంటే దేశం అనేది అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందడానికి, వివిధ రకాల వనరులని ఉపయోగించుకోవడానికి ఈ భౌగోళిక శాస్త్రం అనేది మనకు తోడ్పడుతూ ఉంటుంది. సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం. సాంఘిక శాస్త్రం మౌలికంగా మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.
సాంఘిక శాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది అంటే మౌలికంగా మానవుని గురించి అధ్యయనం చేస్తుంది. అంటే మానవుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, తర్వాత మానవుడి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇవన్నీ సాంఘిక శాస్త్రంలో అంటే మానవుని యొక్క హక్కులేంది, బాధ్యతలేంది, విధులేంది, తర్వాత దేశానికి సంబంధించిన యుద్ధాలు మంచివా కావా, తర్వాత యుద్ధాల వల్ల కలిగే నష్టాలు ఏంది, వీటన్నిటి ప్రవర్తనకు సంబంధించి, సచ్చీలతకు సంబంధించి, నైతిక నిజాయితీ అంశాలు, విలువలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ సాంఘిక శాస్త్రంలో అధ్యయనం చేయడం జరుగుతుంది. తర్వాత సమాజంలో గల వివిధ వ్యక్తులు, సంస్థలు, పరిసరాల మధ్య ఏర్పడే సంబంధాలని అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం ఏం అధ్యయనం చేస్తుందంటే సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలు ఏంది, తర్వాత వ్యక్తులకి సమాజానికి మధ్య ఉండే సంబంధం ఏంది, ఒక వ్యక్తికి మరి ఒక వ్యక్తికి ఉండే సంబంధం ఏంది, ఒక సంస్థకి మరి ఒక సంస్థకు ఉండే సంబంధం ఏంది, తర్వాత వ్యక్తులకి ప్రభుత్వాలకు ఉండే సంబంధాలు, వీటన్నింటినీ సాంఘిక శాస్త్రంలో అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత సాంఘిక శాస్త్ర అధ్యయనం భౌతిక, భౌగోళిక, ఆర్థిక, సాంఘిక పరిసరాలతో వ్యక్తి సంబంధాన్ని వివరిస్తుంది. మన సోషల్ సైన్స్ ప్రధానంగా దేని గురించి అధ్యయనం చేస్తుంది అంటే జాగ్రఫీ గురించి, అంటే భూగోళ శాస్త్రాన్ని గురించి, అదేవిధంగా ఆర్థిక శాస్త్రం గురించి, అదేవిధంగా పౌరశాస్త్రం గురించి, చరిత్ర గురించి, వీళ్ళ మధ్య వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఈ సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనిషిలో విలువలు, నైతిక విలువలు పెంపొందించబడతాయి. పూర్వకాలంలో అయితే ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉన్నవి. మరి ఆధునిక కాలంలో అన్ని వెస్టీ కుటుంబాలే. ఈ వెస్టీ కుటుంబాల్లో మనం యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థని ప్రపంచ దేశాలు ఈరోజు పొగుడుతున్నాయి. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశంలో నైతిక విలువల్ని పెంపొందించే సంస్థగా, ఉత్తమ పౌరుల్ని తయారు చేసే సంస్థగా కుటుంబం అనేది తోడ్పడుతుంది. దీన్ని నేటి కాలంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కూడా మన దేశ కుటుంబ సాంప్రదాయాలు వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉన్నారు. తర్వాత సాంఘిక శాస్త్ర పరిధి, మరి సోషల్ సైన్స్ యొక్క పరిధి ఏ విధంగా ఉంది? సాంఘిక శాస్త్ర పరిధి అనేది చాలా విస్తృతమైనది, విశాలమైనది, అంటే బ్రాడ్గా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. సాంఘిక శాస్త్రము ఒకవైపు తత్వశాస్త్రంతో, మరి ఒకవైపు సామాన్య శాస్త్రాలతోటి, మరో విధంగా తర్వాత రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, అదేవిధంగా పౌరశాస్త్రము, అర్థశాస్త్రము, వివిధ శాస్త్రాల మధ్య సంబంధాలను ఇది నెలకొల్పుతూ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమైన ఈ అంశాలను సృష్టిస్తుంది. విద్యార్థుల జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే విద్యార్థులకి మొదటి పాఠశాల ఏంది అంటే కుటుంబమే. కుటుంబంలో నుంచే మనం అన్ని విషయాలు నేర్చుకుంటాం. సమాజంలో మొదటి పాఠశాల ప్రతి ఒక్క వ్యక్తికి ఏంది అంటే కుటుంబంలో మనము ఏది మంచి, ఏది చెడు, తర్వాత కుటుంబం ద్వారా అంటే కుటుంబంలో ఉన్న సభ్యులు, తల్లి మనకేం నేర్పిస్తుంది, చిన్నప్పుడే మాటలు నేర్పిస్తుంది, తర్వాత ఏ విధంగా ఇతరులతోటి మెలగాలి చెప్తుంది, అదేవిధంగా ఏ స్నానం చేయడం, ఇవన్నీ మన కుటుంబం ద్వారా నేర్చుకుంటాం. కుటుంబంలో ఒకరికొకరు సహకారం చేసుకోవడం, పరస్పర సహకారం, తర్వాత సాన్నిహిత్యం, కుటుంబంలో ఒకరి కష్టం వస్తే మరొకరు ఆదుకోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయంటే కుటుంబం నుంచి. కుటుంబం తర్వాత పొరుగింటి వారితోటి, ఈ విధంగా కుటుంబం అనేది తన యొక్క సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబం మొదట వ్యక్తి యొక్క ప్రవర్తన ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది. ఒక కుటుంబం మంచి కుటుంబం అయితే ఆ పౌరులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి, తర్వాత ఆ కుటుంబం ఉత్తమ కుటుంబంగా ఆ గ్రామంలో గుర్తింపు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే సమాజంలో కుటుంబంలో బాగా చదువుకున్నారు, అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, ఆ కుటుంబం బాగుంది, వాళ్ళ రామయ్య కుటుంబం బాగుంది, లేకుంటే లక్ష్మయ్య కుటుంబం బాగుంది, ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే కుటుంబం తర్వాత ఇరుగు పొరుగు వారితోటి స్టార్ట్ అవుతుంది. ఇరుగు పొరువారు అంటే మన కుటుంబం తర్వాత పక్కింటి వారు ఏ విధంగా ఉన్నారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, అది ఆలోచిస్తాం. దాని తర్వాత గ్రామం నుంచి తాలూకా అంటే మండలం, తర్వాత జిల్లా, రాష్ట్రం, అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ అంశాల ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. అంటే మా కుటుంబం నుంచి అంతర్జాతీయ అంశాలు, విశ్వజనీనమైన అంశాలకు మార్పు జరుగుతూ ఉంటుంది. భావనలు, సంబంధాలు అంటే సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించిన భావనల్ని, సమాజాన్ని మనం ఒకసారి చూద్దాం. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి, మన ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి ముందు తరాల వారికి అందించడానికి సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుంది. సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే
మనం ఏ విధమైన ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నాము, తర్వాత కుటుంబంలో పెద్దల పట్ల గౌరవము, తల్లిదండ్రుల పట్ల గౌరవము, గురువుల పట్ల గౌరవము, ఇవన్నీ భవిష్యత్ తరాలకు కూడా అందించాలి. భవిష్యత్తులో ఒక ఉత్తమ పౌరులుగా. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఇంట్లో తండ్రి ఒక సెల్ ఫోను, తల్లి ఒక సెల్ ఫోను, తర్వాత పిల్లలు ఒక సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా నైతిక విలువలు పతనమవుతున్నాయి. ఈ నైతిక విలువలు పతనం కాకుండా ఏది మంచి ఏది చెడు అని బోధించడానికి ఇక్కడ కుటుంబాన్ని ఉపయోగిస్తున్నాం, ప్రామాణికంగా ఉపయోగిస్తున్నాం. అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత మనం ఎలాంటి పండుగలు జరుపుకుంటున్నాం, అదేవిధంగా ఎలాంటి ఆచార సాంప్రదాయాలు, ఎలాంటి దుస్తులు ఉపయోగిస్తున్నాం, మన భాష, మతం, కులం, జాతి, ఇవన్నీ భవిష్యత్ తరాలకు అందించడానికి సాంఘిక శాస్త్రం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సంబంధాల్ని ఒకసారి పరిశీలిద్దాం. అంటే సాంఘిక శాస్త్రం ఒకటే కాదు, సాంఘిక శాస్త్రానికి ఇతర చాలా రకాల శాస్త్రాలతోటి సంబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సాంఘిక శాస్త్రం భౌగోళిక శాస్త్రాన్ని పరిశీలిద్దాం. భూగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే జాగ్రఫీ అంటాం, జియోగ్రఫీ అనే ఆంగ్ల పదము. ఈ జియోగ్రఫీ అనే ఆంగ్ల పదము ఎక్కడి నుండి వచ్చిందని ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతాడు. ఎగ్జామ్లో ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాడు చాలాసార్లు. భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటాము అంటాడు, చాలాసార్లు అడిగిబెట్టు. జియోగ్రఫీ అంటాం. భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటాము, జియోగ్రఫీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. తర్వాత ఈ జియోగ్రఫీ అనే ఆంగ్ల పదం ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతాడు. జియో మరియు గ్రాఫియా అనే 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. జియోగ్రఫీ అనే ఆంగ్ల పదము, జియోగ్రఫీ అనే 2 గ్రీకు పదాలు. మరి జియో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే భూమి అని అర్థము. భూమి, ఎర్త్ అంటే భూమి. జియో అంటే భూమి అని అర్థము. గ్రాఫియా అంటే వర్ణన అని అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. జియో అనగా ఏమిటి అంటే భూమి, గ్రాఫియా అనగానేమి స్టడీ, అధ్యయనము అంటే పరిశీలించడము. దేన్ని గురించి అధ్యయనం చేస్తుంది భూగోళ శాస్త్రం అంటే భూమిపై ఉన్న ఖనిజాలు, వనరులు, నదులు, పర్వతాలు, సముద్రాలు, నేలలు, వీటన్నింటి గురించి భూగోళ శాస్త్రం ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉంటుంది. భూగోళ శాస్త్ర అధ్యయనం ద్వారా మానవునికి ఏం లాభము అంటే ఎక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడ సముద్రాలు ఉన్నాయి, ఎక్కడ జలపాతాలు ఉన్నాయి. తర్వాత ప్రాచీన కాలంలో మానవ నాగరికత అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే సముద్ర తీర ప్రాంతాలు, అంటే నదీ తీర ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభమైంది. హరప్పా నాగరికత తీసుకున్నా, సింధు నాగరికత తీసుకున్నా, సుమేరియన్ నాగరికత తీసుకున్నా, ఏ నాగరికత అయినా ప్రపంచంలో నదీ లోయల్లో మాత్రమే జరిగింది. కాబట్టి భూగోళ శాస్త్ర అధ్యయనం ద్వారా మనకు ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇది ముందు తరాల వారికి ఏ విధంగా అందించాలి అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం, చరిత్ర, ఈ రెండింటి మధ్య పరిశీలిద్దాం. చరిత్రని ఆంగ్లంలో హిస్టరీ అంటాం. హిస్టరీ అనే ఆంగ్ల పదం వెరీ వెరీ ఇంపార్టెంట్. చరిత్రని ఆంగ్లంలో ఏమంటారు అని అడిగారు. చరిత్రని ఆంగ్లంలో హిస్టరీ అంటారు. మరి హిస్టరీ అనే ఆంగ్ల పదం ఎక్కడి నుంచి వచ్చింది? హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మరి హిస్టోరియా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం. హిస్టోరియా అనేది ఏ భాషా పదం అని ఇస్తాడు ఎగ్జామ్లో. ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి ఆంగ్లం, ఆప్షన్ సి గ్రీక్, ఆప్షన్ డి పైదేది కాదని ఇస్తాడు. మరి హిస్టోరియా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గ్రీక్ పదం నుండి వచ్చింది. తర్వాత హిస్టోరియా అంటే పరిశోధన, అన్వేషణ అని అర్థము. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. హిస్టోరియా అంటే ఏంది? పరిశోధన. మరి ఏం పరిశోధిస్తారు? మానవ నాగరికత ఏ విధంగా ఉంది, మానవ నాగరికతలు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యాయి, తర్వాత సింధు నాగరికతలో కాలంలో ఉపయోగించిన వస్తువులు ఏమిటి, వాళ్ళ దుస్తువులు ఏమిటి, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు ఏమిటి, వాళ్ళు ఎలాంటి జంతువుల్ని మచ్చిక చేసుకున్నారు, వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఉత్పత్తి చేశారు, వాళ్ళు ప్రధానంగా ఏ ఆహార పంటలు ఉపయోగించారు, ఆ కాలంలో ప్రధానమైన లిపి ఏంది, ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించిన రకరకాల వస్తువుల గురించి ఇక్కడ తెలుసుకుంటారు. తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చరిత్రకు మూల పురుషుడు ఎవరు? చాలాసార్లు ప్రీవియస్ బిట్ ఇది అడిగాడు. చరిత్రకు మూల పురుషుడు హెరిడోటస్ చరిత్ర మూల పురుషుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. చరిత్ర మరి ఏం అధ్యయనం చేస్తుంది అని ఒకసారి పరిశీలించినప్పుడు చరిత్ర భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా మనకేం తెలుస్తుంది? భూతకాలంలో ఏ విధంగా ఉంది అంటే ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఎలాంటి రకాల వ్యవసాయం, అగ్రికల్చర్లో ఎలాంటి రకాలు అంటే ప్రాచీన కాలంలో నాగలు ఉపయోగించాడు. మరి ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నాం? ట్రాక్టర్స్ ఉపయోగిస్తున్నాం. అంటే ప్రాచీన కాలాన్ని, భూతకాలాన్ని ఉపయోగించుకొని వర్తమాన కాలం ద్వారా భవిష్యత్ తరాలు మనకు సుఖంగా,
హాయిగా జీవించడానికి వివిధ రకాల అంశాలు చరిత్ర అనేది దోహదపడుతుంది. అంటే పూర్వకాలంలో పడ్డ కష్టాలు కాకుండా వాటిని ఏ విధంగా సాధించాలి, వాటి పరిష్కార మార్గాలు ఏంది అని ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. సాంఘిక శాస్త్రం, పౌరనీతి శాస్త్రం, ఇది కూడా ఒకసారి పరిశీలిద్దాం. సాంఘిక శాస్త్రానికి పౌరనీతి శాస్త్రాన్ని సంబంధం ఏంది? సివిక్స్ అనే ఆంగ్ల పదం సివిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. చాలాసార్లు అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సివిక్స్ అనే ఆంగ్ల పదం ఏ భాష నుండి వచ్చింది అంటాడు. సివిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మరి సివిటాస్ అనగా అర్థం ఏమిటి? చాలాసార్లు అడిగాడు. సివిటాస్ అనగా నగరం లేదా పురం అని అర్థము. సివిటాస్ అంటే నగరం లేదా పురం అని అర్థం. ప్రీవియస్ బిట్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, విద్యార్థిని మంచి ప్రజాస్వామ్య పౌరుడిగా శిక్షణ పొందడానికి ఏం ఉపయోగపడుతుంది? పౌరశాస్త్రం అనేది తోడ్పడుతుంది. అంటే పౌరశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా, రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా పౌరుడి ఉత్తమ ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అంటే సమాజంలో మనము ఓటును ఏ విధంగా వినియోగించాలి, అంటే నేటి కాలంలో పరిశీలిస్తే మనం ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించాలి, గవర్నర్ యొక్క అధికారాలు ఏమిటి, ముఖ్యమంత్రి యొక్క అధికారాలు ఏమిటి, పార్లమెంటరీ తరహా వ్యవస్థ అంటే ఏంది, అధ్యక్ష తరహా వ్యవస్థ అంటే ఏంది, తర్వాత చట్టాలు, బిల్లులు, వీటి మధ్య తేడా ఏమిటి, ప్రాథమిక హక్కులు అంటే ఏంది, ప్రాథమిక విలువలు అంటే విధులు అంటే ఏమిటి, ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి, వీటన్నింటి గురించి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. పౌరులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ పౌరశాస్త్రం అనేది తోడ్పడుతుంది. సాంఘిక శాస్త్రం మరియు అర్థశాస్త్రంతో గల సంబంధం. సాంఘిక శాస్త్రానికి ఎకనామిక్స్తో ఉన్న సంబంధం ఏంటంటే, నిత్య జీవితంలో విద్యార్థికి అవసరమైన ఆర్థిక విషయాలను, సిద్ధాంతాలను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఈ ఎకనామిక్స్ ఏమి అధ్యయనం చేస్తుందంటే, మానవుడికి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గం సూచిస్తుంది. మానవుని యొక్క కోరికలు అనంతం. ఒక కోరిక తీరగానే మరొక కోరిక జనిస్తూ ఉంటుంది. మరి ఉన్న వనరులు ఎట్లా ఉన్నాయి? లిమిటెడ్గా ఉన్నాయి, కొరతగా ఉన్నాయి. మరి మానవుని కోరికలు అనంతాలు, మరి ఉన్న వనరులు మాత్రము కొరతగా ఉన్నాయి. ఈ కోరికలకి వనరులకి మధ్య అవినాభావ సంబంధం, ఏ విధంగా వాటిని సాల్వ్ చేయాలి అనేది అర్థశాస్త్రం అనేది ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా అర్థశాస్త్రంలో ద్రవ్యోల్బణము, తర్వాత వివిధ రకాల అంశాలను ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ప్రణాళికలు మొదలైన సమస్యల గురించి అర్థశాస్త్రం ద్వారా విద్యార్థులు అనేక విషయాలు నేర్చుకోగలుగుతారు. అంటే ఈరోజు అర్థశాస్త్రం అధ్యయనం చేయడం ద్వారా ఉత్పత్తి అంటే ఏంది, ప్రొడక్షన్ అంటే ఏంది, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, తర్వాత కన్జంప్షన్ అంటే ఏంది, వీటన్నింటిని తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా జాతీయోత్పత్తి అంటే ఏంది, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏమిటి, ఈ అన్ని విషయాలు అర్థశాస్త్రం ద్వారా తెలుసుకోగలుగుతుంటారు. నెక్స్ట్, అదేవిధంగా సాంఘిక శాస్త్రం సమాజ శాస్త్రంతో గల సంబంధం. సమాజంలో సంఘాల ఏర్పాటు, వ్యవస్థీకరణ, పరిణామం గురించి ఇక్కడ చర్చిస్తారు. అంటే సమాజంలో సంఘాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, తర్వాత ఏ విధంగా పరిణామం చెందింది, సమాజంలో గల సమస్యలు ఏమిటి, వాటి పరిష్కార మార్గాలు ఏంది కూడా ఇక్కడ తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో నేటికి కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద్రవ్యోల్బణ సమస్య, తర్వాత సమాజంలో ఇంకా ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సమాజంలో వనరుల కొరత అనేది ఉంది. మరి వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏం సూచిస్తుంది అంటే ఇక్కడ సమాజ శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా సమాజంలో ఉమ్మడి కుటుంబము, వివాహము, విడాకులు, తర్వాత సమాజంలో మానవ సంబంధాలు, వీటన్నిటి గురించి, కుటుంబం ఏ విధంగా ఉండాలి, తర్వాత పితృస్వామిక వ్యవస్థ, మాతృస్వామిక వ్యవస్థ, సమాజంలో వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని బాల్య వివాహాలు అవుతుంటాయి, తర్వాత వరకట్న నిషేధ చట్టాలు, బాల కార్మికులు ఉంటారు, వీటన్నింటి గురించి ఇక్కడ అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా సమాజంలో గల కొన్ని దురాచారాలు ఉన్నాయి, వాటికి గల కారణాలు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనము. అదేవిధంగా మనకు ప్రాచీన కాలంలో అయితే ఇంకా ఈ నేటికి కూడా స్త్రీల పట్ల వివక్షను చూపించడము, అంటే స్త్రీ వివక్ష అనేది చూపిస్తున్నారు. వీటన్నింటినీ ఇక్కడ సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజంలో గల దురాచారాలు అంటే అంటరానితనము, వీటన్నింటినీ రూపుమాపడానికి కూడా ఈ సమాజ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. వివాహం ఏ విధంగా ఉండాలి, కుటుంబం ఏ విధంగా ఉండాలి, తర్వాత ఆచారాలు ఏమిటి, సాంప్రదాయాలు ఏమిటి, ఇవన్నీ ఎక్కడ అధ్యయనం చేయబడతాయి అంటే సమాజ శాస్త్రంలో, మనకి ఇక్కడ సోషియాలజీలో తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత సాంఘిక శాస్త్ర మేధావుల ఆవిష్కరణలు. కొన్ని సాంఘిక శాస్త్ర మేధావులకు సంబంధించిన ఆవిష్కరణలు ఉన్నాయి.
ఫస్ట్ క్రిస్టఫర్ కొలంబస్. ఇతడు ఇటలీకి చెందిన ఒక నావికుడు. ఇతడు ఏం చేశాడంటే అట్లాంటిక్ సముద్రంపై తన ప్రయాణాన్ని కొనసాగించి అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది ఎవరంటారు? క్రిస్టఫర్ కొలంబస్. నెక్స్ట్ అదేవిధంగా మ్యాక్స్ వెబర్. ఇతని సిద్ధాంతాలు ఆర్థిక సిద్ధాంతాలు పద్ధతులతో పాటు అర్థశాస్త్రాన్ని చరిత్రను కూడా ఇతడు చాలా రకాల సేవలు అందించాడు. మ్యాక్స్ వెబరు ఎకనామిక్స్లోనే కాకుండా ఇంకా హిస్టరీకి సంబంధించిన అంశాల మీద కూడా ఇతడు కృషి చేయడం జరిగింది మ్యాక్స్ వెబర్. తర్వాత ఇంకొక ఎమినెంట్ పర్సన్ ఉన్నాడు, కారల్ మార్క్స్. ఇతడి గురించి మీ అందరికీ తెలుసు. ఇతడు తన సిద్ధాంతాన్ని సామ్యవాద సిద్ధాంతంగా శాస్త్రీయమైందిగా అభివర్ణించాడు. కారల్ మార్క్స్ తన యొక్క సిద్ధాంతాన్ని సామ్యవాద సిద్ధాంతంగా అభివర్ణించాడు. అదేవిధంగా క్యాపిటలిజం, ఇతడు దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ గ్రంథం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. కార్ల్ మార్క్స్ రచించిన గ్రంథం ఏమిటి అంటాడు? దాస్ క్యాపిటల్. అదేవిధంగా అమర్త్య సేన్. అమర్త్య సేన్ ఇతడు అర్థశాస్త్రంలో సంక్షేమ అర్థశాస్త్రంపై పరిశోధనలు చేశాడు. ఇతడు సోషల్ చాయిస్ థియరీ టు వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ జస్టిస్ అనే గ్రంథాలు కూడా రచించాడు. తర్వాత సాంఘిక శాస్త్రాన్ని మౌలిక పాఠ్యాంశంగా చేర్చడానికి గల ప్రధాన కారణం ఏంది? విద్యార్థులు తమ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి ఈ యొక్క సోషల్ సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. విద్యార్థులు తమంత తాము సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో అనేక వనరులు ఉన్నాయి, మరి అవన్నీ దుర్వినియోగం కాకుండా ఉండాలి అంటే సోషల్ సైన్స్ అధ్యయనం చేయాలి. అదేవిధంగా విలువలు క్షీణిస్తున్నాయి నేటికి కూడా, ఆ విలువలను క్షీణించకుండా ఉండాలి అంటే కూడా సోషల్ సైన్స్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రకృతి వనరులని సంరక్షించాలి. విద్యార్థి జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమై ఉండాలని కొఠారి కమిషన్ సూచించడం జరిగింది. కొన్ని ప్రాక్టీస్ బిట్లు చెప్తా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంఘిక శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ సాంఘిక శిక్షణ, ఆప్షన్ బి నాయకత్వ శిక్షణ, ఆప్షన్ సి జ్ఞానార్జన, ఆప్షన్ డి మతపరమైన శిక్షణ. మరి సాంఘిక శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సాంఘిక శిక్షణ అంటే మనకు సోషల్గా ఏ విధంగా సమాజంలో జీవించాలని తెలియజేస్తుంది. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాన్ని విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరం అంటే సాంఘిక శాస్త్రాన్ని 1916వ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో సోషల్ సైన్స్ సంబంధించిన సదస్సు జరిగింది. ఆ సదస్సులో అమెరికా దేశంలో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అక్కడి స్కూల్లో. నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్రాన్ని మొదట ప్రవేశపెట్టిన దేశం ఏంది? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ అమెరికా. అంటే సాంఘిక శాస్త్రాన్ని మొదట ప్రవేశపెట్టిన దేశం ఏంది అంటే అమెరికా దేశంలో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర అధ్యయనం భారతదేశంలో ఒక నిర్బంధ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది? ఆప్షన్ ఏ సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ బి కోటారి కమిటీ, ఆప్షన్ సి రామ్మూర్తి కమిటీ, ఆప్షన్ డి రాధాకృష్ణన్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండరీ విద్యా కమిషన్. అంటే సాంఘిక శాస్త్రాన్ని భారతదేశంలో నిర్బంధంగా ప్రవేశపెట్టాలని సూచించారు. ఎందుకు అంటే సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన ఉత్తమ విలువలు అంటే ఏమిటి, పౌరుని యొక్క బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఇక్కడ సాంఘిక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రం ఉండాలి. ఎందుకంటే ఉత్తమ పౌరులుగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలి అంటే సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలి అని ఇక్కడ సూచించారు. దానికి అనుగుణంగానే సాంఘిక శాస్త్రాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. వివిధ రకాల కమిటీలు కూడా ఉన్నాయి. ఆ కమిటీల యొక్క సూచనల మేరకు మనం ఇక్కడ సాంఘిక శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మనం ముఖ్యంగా ఈ చాప్టర్లో మనం తెలుసుకున్న అంశం ఏంటి అంటే సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి, సాంఘిక శాస్త్రానికి వివిధ శాస్త్రాలతో గల సంబంధం ఏంది, సాంఘిక శాస్త్రానికి సామాన్య శాస్త్రాలతో ఉన్న సంబంధం ఏంది, సాంఘిక శాస్త్రాన్ని విద్యా విధానంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో ఏమి పెంపొందించబడతాయి అనే అంశాలు ఇక్కడ చర్చించడం జరిగింది. దీన్ని అధ్యయనం చేయడం ద్వారా మీరు ఎక్కువ మార్కులు సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్తే.